ద్వారకకు రాజు అయినటువంటి కృష్ణుడు సర్వలోకానికి అధిపతి అయినప్పటికీ తన యొక్క బాల్య స్నేహాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ స్నేహానికి గుర్తే మన ఈ యొక్క శ్రీకృష్ణుడు మరియు సుధాముని కథ. శ్రీకృష్ణుడు సుధాముడు ఇద్దరూ చిన్నప్పుడే శాంతిపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. కృష్ణుడు రాజవంశంలో పుట్టినప్పటికీ సుధాముడు పేద బ్రాహ్మణుడైన గురుకులంలో మాత్రం అందరూ సమానమే కాబట్టి ఒకటే పాఠాలు, అందరూ ఒకటే ఆహారం, ఒకే ఆశ్రమ జీవితం. వారిద్దరూ కలిసి చదివారు, కలిసి ఆడారు, కలిసి గురువుకు సేవ చేశారు. ఆ రోజుల్లో వారి మధ్య ఏర్పడిన స్నేహం స్వార్థం లేనిది మరియు స్వచ్ఛమైనది. ఒకరోజు గురుమాత ఆజ్ఞతో శ్రీకృష్ణుడు సుధాముడు అడవికి కట్టెలు తేయడానికని వెళ్ళారు. అకస్మాత్తుగా భయంకరమైన తుఫాను వచ్చింది. చలిలో వానలో తడిసి ఇద్దరూ తీవ్ర కష్టాలు పడ్డారు. ఆ సమయంలో కృష్ణుడు తన శక్తిని ఉపయోగించి ఆ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. కానీ గురుసేవలో ఉన్నందువల్ల సుధామునితో సమానంగా బాధను భరించాడు. ఇది వారి యొక్క స్నేహానికి ఒక గొప్ప ఉదాహరణ. అయితే ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు అయ్యాడు, సర్వసంపదలకు అధిపతిగా మారాడు. కానీ సుధాముడు మాత్రం పేదరికంలో జీవించాడు. అయితే ఒకరోజు తన యొక్క భార్య మీరెందుకని శ్రీకృష్ణుడు కలిసి ఆయన యొక్క సహాయం తీసుకోకూడదు అని చెప్తుంది. శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళగలం కానీ ఆయన ఇప్పుడు రాజు, ఆయనకు మనం ఏ బహుమతి తీసుకెళ్లాలా అని ఆయన తీవ్ర సంకోచించాడు. అప్పుడు తన యొక్క భార్య ఆ అటుకులు ఒక గుడ్డలో కట్టి ఇస్తుంది. వెంటనే అవి తీసుకొని సుధాముడు ద్వారకకు బయలుదేరుతాడు. ద్వారకలో శ్రీకృష్ణుడు సుధాముడిని చూసిన వెంటనే ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి సుధాముడిని హత్తుకుంటాడు. ఆ తర్వాత తనని రాజ్యసభలోకి తీసుకెళ్ళి తన యొక్క సింహాసనంలో కూర్చోబెట్టి తన యొక్క కాళ్ళు కడిగి సేవ చేస్తాడు. ఇది చూసి సుధామునికి తన యొక్క కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే శ్రీకృష్ణుడు తన దగ్గర ఒక మూట ఉండడం గమనించి నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడుగుతాడు. అప్పుడు సుధాముడు సంకోచిస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ యొక్క మూటను తీసుకొని అందులో ఉన్న అటుకులు తీసుకొని తింటాడు. ఇది చాలా మధురంగా ఉంది, ఎంతంటే తేనె కంటే తీయగా ఉంది అంటూ ఆనందంగా తింటాడు. దీంతో సుధాముడు చాలా ఆనందపడతాడు. తర్వాత సుధాముడు శ్రీకృష్ణుడు రాత్రి అంతా ముచ్చటించుకొని పడుకుంటారు. తర్వాత రోజు సుధాముడు శ్రీకృష్ణుని ఏ సహాయం అడగకుండానే తిరిగి తన ఇంటికి బయలుదేరుతాడు. తిరిగి ఇంటికి చేరుకున్న సుధామునికి ఆశ్చర్యం కలుగుతుంది. తన యొక్క గుడిసె స్థానంలో ఒక పెద్ద మహల్ ఉంటుంది. సుధాముని భార్య ఆభరణాలతో సంతోషంగా ఎదురు వస్తుంది. అప్పుడే సుధామునికి అర్థమవుతుంది నిజమైన స్నేహం మాటల కంటే మనసుతోనే పనిచేస్తుంది అని. మనసులో శ్రీకృష్ణుడిని తలుచుకొని చాలా ఆనందపడతాడు. శ్రీకృష్ణుడు మరియు సుధాముని యొక్క స్నేహం మనకేం చెబుతుందంటే స్నేహానికి సంపద అవసరం లేదు, స్వార్థం లేని ప్రేమే నిజమైన బంధం. భక్తి వినయం ఉంటే దేవుడే మన స్నేహితుడవుతాడు. ఇది శ్రీకృష్ణుడు మరియు సుధాముని యొక్క ఫ్రెండ్షిప్ కథ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.